ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. ఇది జగన్మోహన్ రెడ్డి ఓటమి తాలూకా ఏమి నేర్చుకున్నాడు అని అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందండి ప్రశ్నేమో సార్, ఏమి ఆంధ్రప్రదేశ్ నేర్చుకోలేదు. రాష్ట్రంలో. ఏమీ ఏమి నేర్చుకోకపోగా నేర్చుకోలేదు. నా తప్పు కాదు, అది ఇంకా ప్రజలు కూడా తప్పడుతున్నాడు ఇప్పటికీ. యా, ఇంకా కూడా తను అరే నాకు మించిన నాయకుడు ఇంకొకడు లేడు, వీళ్ళకి పరిపాలన చేత కాదు అనన్న ఒక మెగలోమేనియాలో బతుకుతున్నాడేమో అని ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ఓపెనింగ్ రిమార్క్స్ లో ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నెల కూడా కాలేదు, ఇమీడియట్ గా ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ ఒక సీన్ క్రియేట్ చేసేసి ఒక ఫేక్ ప్రెస్ మీట్ లాగా ఒకటి పెట్టేసేసి ఇంతమంది చనిపోయారు అది ఇది అంటే, సరే చనిపోయిన వాళ్ళు లిస్ట్ ఇవ్వండి అని అక్కడ నేషనల్ మీడియా వాళ్ళు అడిగారు. ఇక్కడ శాసనసభ సాక్షిగా హోంమంత్రి అనిత గారు అండ్ మిగిలిన మంత్రులు కూడా అడిగారు. ఎక్కడా కూడా మనకి ఇచ్చిన పాపాన పోలేదు. ఆ తర్వాత ఏంటంటే రాష్ట్రం మీద దుష్ప్రచారం, క్యాపిటల్ సిటీగా అమరావతి రూపాంతరం చెందుతుంది, మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి అని చెప్పి కుటుంబ ప్రభుత్వం ఒక దృఢ నిశ్చయంతో ముందుకెళ్తూ ఉంటే పైనుంచి మోడీ గారు బీజేపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఆంధ్రప్రదేశ్ కి ఉన్న అడ్డంకులన్నీ మాక్సిమం క్లియర్ చేయడానికి, క్యాపిటల్ కట్టుకోవడానికి ఫండ్స్ కానీ వీటన్నిటికీ వాళ్ళు చేయూతనిస్తూ వైజాగ్ రైల్వే జోన్ కావచ్చు, ఇక స్టీల్ ప్లాంట్ కావచ్చు, వీటన్నిటిని క్లియరెన్స్లు ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్కటి అడ్డంకులు తీసుకొని రావటం, క్యాపిటల్ కోసం ఆర్బీఐకి, వరల్డ్ బ్యాంక్ కి వీళ్ళందరికీ లెటర్లు రాయటం, దగ్గర దగ్గర 200 ఈమెయిల్స్ కొన్ని సెట్ ఆఫ్ కంపెనీస్ కి ఇచ్చి బిడ్డింగ్ లో కానీ ఎక్కడ పార్టిసిపేట్ చేయకుండా ల్యాండ్ అలొకేషన్స్ కానీ వీటన్నిటిలో కూడా ఏ విధంగా చేశారనేది మనం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ టూర్ మీద కూడా ఎన్నో దుష్ప్రచారాలు తీసుకొని రావటం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటంటే అండి, యువత ఎక్కడా కూడా ఉద్యోగాలు రాకూడదు, ఉద్యోగాలు రాకుండా సైలెంట్ గా కూర్చొని ఈతను రాజకీయ పాపం గడుపుకోవాలి, వాళ్ళందరికీ గంజాయి మత్తు మందులు ఇవన్నీ అలవాటు చేసి ఈయన వెనక ఒక రౌడీ బ్యాచ్ లాగా జరుపుకోవాలి. ఈయన దృష్టిలో కంపెనీలు అంటే ఏంటంటే ఒక అప్పడాల కంపెనీ, ఒక మామిడి తాండ్ర కంపెనీ, ఇలాంటివి అన్నమాట. మన కోడిగుడ్డు మంత్రి ఇదివరకు చెప్పాడు కదా అసెంబ్లీలో, ఆ విధంగా ఇలాంటి కంపెనీలు లేదు అని అంటే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ పోయి మటన్ కొట్లు, చేపల కొట్లు, లేదు అని అంటే ఈ లిక్కర్ బిజినెస్ లు ఇట్లాంటివి చెయ్యాలి అని అనుకొని ఒక ఆలోచనలో ముందుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే గతంలో కూడా సార్, అంటే ఏదైతే ఇనార్బిట్ మాల్ కోసం విశాఖలో పోర్టు భూములు 17 ఎకరాలు ఇచ్చారు ఆయన. సో దీని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. సరేలే అని చెప్పి ఎవ్వరు మాట్లాడలేదు. సో రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవన్నీ అని. మరి ఇప్పుడు లూలు మాల్కి ఇస్తా ఉంటే ఎందుకంత ఇబ్బంది, ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం? సార్ ఇప్పుడు లుల్లు మాల్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంపెనీ, అదే టీసీఎస్ గానీ లుల్లు మాల్ గానీ ఏదైనా ఒకటి మన రాష్ట్రానికి వస్తుంది అంటే వాళ్ళని చూసి ఇంకో 10 మంది రావాలి. ఇప్పుడు ఒకప్పుడు 2000 సంవత్సరంలో హైటెక్ సిటీ ఎలా ఉండేదండి? రెండు సిటీస్ ఉండేవి, హైదరాబాద్, సికింద్రాబాద్. దానికి ఏ మాత్రం తగ్గకుండా సైబరాబాద్ అనే ఒక నగరాన్ని నిర్మించిన గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకున్న కాంటాక్ట్స్ తోటి ఎట్లాకట్లా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, కంపెనీలు రావాలి అని చెప్పి గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ట్రై చేసి కొంతమంది తోటి ఎంఓఏలు చేసుకోగలిగారు. అనుకోకుండా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావటం, వాళ్ళని వెనక్కి పంపటం వల్ల ఇప్పుడు కంపెనీలు తీసుకొని రావటం ఈజీ అండి, కానీ వెనక్కి పంపిన వాళ్ళని ఒప్పించి మెప్పించి మళ్ళీ వెనక్కి ఆంధ్రప్రదేశ్ కి, ఎందుకంటే దుబాయ్కి సంబంధించినటువంటి కంపెనీ అది అంతర్జాతీయంగా బాగుంటది కదా, అన్ని పెట్టుబడులు వస్తా ఉంటాయి, ఇవన్నీ కూడా మంచి గుర్తింపు ఉంటుంది. అరే మా బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయంటే ఇట్లా చెప్పుకోవడానికి ఉంటుంది, బాగుంటది కదా. దాన్ని ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం? నిన్న హైకోర్టు వారు కూడా, గౌరవ హైకోర్టు వారు కూడా క్లియర్ గా చెప్పారు, ఏ కంపెనీలో రాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా చెందుద్దండి. పక్కన బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వాటికి దీటుగా ఏదైనా ఒక నగరం, ఒక క్యాపిటల్ డెవలప్ అవ్వాలి అని అంటే 4-5 కంపెనీలు ఉంటేనే కదా. ఇప్పుడు టీసీఎస్ చూసి ఇంకొక కంపెనీ వస్తుంది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా శారదా పీఠానికి కొంత భూమి ఇచ్చారు. అది ఒక విధంగా ఇదైతే యాత్ర 2 డైరెక్టర్ కి 2 ఎకరాల భూమి ఇచ్చాడు, అదే 1 రూపాయి కూడా తీసుకోలేదు. ఈయన జేబులో ఆస్తేనన్నట్లుగా వాళ్ళకి ఇచ్చేశారు. విజయసాయి రెడ్డి వాళ్ళ కూతురా సార్, ఏదో కాలేజా ఏదో ఉంది కదా? విజయసాయి రెడ్డి అంటే వీళ్ళు కేటాయించుకోవటం లాంటి కాన్సెప్ట్లు ఏమి చేయలేదండి. పెద్దిరెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, ఏదైనా భూమి నచ్చిందంటే
ఆ రికార్డులు తారుమారు చేసేసి కబ్జాలు చేశారే కానీ ఎక్కడ కేటాయించుకోలేదు. అవును. కేటాయించింది ఏంటి అని అంటే యాత్ర 2 డైరెక్టర్ కి ఒక 2 ఎకరాలు కేటాయించారు. సో ఈ విధంగా ఏంటంటే అంతే సార్, ఎక్కడా కూడా విశాఖపట్నంలోని చినగదిలి మండలం ఎండాడలో కేటాయించిన 100 కోట్ల విలువైనటువంటి భూమిలో వైసీపీ కార్యాలయం పూర్తయింది. మరి అది ఎవరిది? దానికి సంబంధించి కూడా అక్కడ 100 అడుగుల విస్తీర్ణం పూర్తిగా దీనికోసం రోడ్డును 80 నుంచి 100 అడుగుల విస్తీర్ణంగా చేశారు అప్పుడు. అవునండి, వాళ్ళు వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ కార్యాలయాల కోసం ఇప్పుడు ఎంతెంత భూమిని, ఎకరాల భూమిని ప్రతి నియోజకవర్గంలో కావచ్చు, లేదు అంటే ప్రతి డిస్ట్రిక్ట్ క్యాపిటల్ లో ఏ విధంగా మహల్లు కట్టుకోవడానికి కేటాయించుకున్నారనేది ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము రిలీజ్ చేసాం ఫోటోలు. అదే విధంగా ఇక్కడ రాష్ట్రాభివృద్ధి కోసం మేము ఒక స్టెప్ ముందుకు వేస్తున్నాం. ఏంటి అని అంటే టీసీఎస్ లాంటి సంస్థ వస్తుంది అని అన్నప్పుడు తర్వాత హెచ్సిఎల్ వాళ్ళు వచ్చారు, తర్వాత గూగుల్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నిన్న సింగపూర్ లో కూడా 26 మీటింగ్లు 4 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పాల్గొని అందరితోటి మాట్లాడి సుమారుగా అక్కడ నుంచి కూడా మనకి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇదివరకు ప్రభుత్వం వల్ల మీరు ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఎప్పుడు కూడా మన సైడ్ నుంచి ఇప్పుడు మీకు కావాల్సిన ప్రభుత్వం, మీకు చేదోడు వాదోడుగా ఉండే ప్రభుత్వం వచ్చింది అని చెప్పుకోవడానికే మాకు సరిపోతుందండి. ఫస్ట్ రైట్ సార్, రైట్, వస్తాను ఒక్క నిమిషం. జనసేన